నిస్సహాయరాల్ని చేసావు కదా మా ఊళ్ళమ్మ తల్లి, నీకిది న్యాయంగా ఉందా? హలో అక్క. నీలవేణి, ఏం చేస్తున్నావు? తిన్నావా? నీ పనులన్నీ అయిపోయాయా? లేదక్కా, ఏ పని చెయ్యాలనిపించడం లేదు. ఎందుకలా మాట్లాడుతున్నావు? నీ గొంతేంటి అలా ఉంది? ఏమైంది నీలవేణి? ఆ ఇంట్లో నిన్నెవరైనా ఏమైనా అన్నారా? ఏం లేదులే అక్క, వదిలే. ఏం లేకపోతే నువ్వెందుకలా మాట్లాడతావు? ఏం జరిగిందో చెప్పు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకు కొద్దో గొప్ప సంతోషం ఏదైనా ఉంది అంటే నా కుటుంబం ఇక్కడికి రావడమే అక్క. కానీ ఆ సంతోషం ఎంతో కాలం ఉండేలా లేదు. నేనిక్కడ ఉండడం ఎవరికీ నచ్చట్లేదు. పోనీ నేను మా ఇంటికి వెళ్ళిపోదామా అంటే మహేంద్ర అయ్య, తారక్ సార్ నన్ను పంపించట్లేదు. సారీ నీలవేణి, ఈ విషయంలో నీ ఆలోచన తప్పు. నువ్వు ఆ ఇంట్లో నుంచి ఎందుకు వెళ్ళిపోవాలి? నీతో అలా ప్రవర్తించే వాళ్లే మారాలి. అది జరిగే పనే కాదక్క. వాళ్ళు మారాలని కూడా నేను అనుకోవట్లేదు. కానీ నాకిక్కడ ఉండాలనిపించడం లేదు. మా వాళ్ళందర్నీ వాళ్ళు అవమానిస్తున్నారు. అవమానిస్తున్నారా? అంటే ఏం చేశారు? నీరజ ఈరోజు ఇక్కడికి వచ్చిందక్క. నాకు ఆవకాయ అన్నం తీసుకొచ్చింది. తర్వాత ఆవిడెందుకు అలా ప్రవర్తిస్తుంది? ఒక్క పూట కూడా భోజనం దొరక్క ఎంతో మంది కష్టపడుతున్నారు. దేని మీద కోపం చూపించాలో కూడా ఆవిడకి తెలియడం లేదా? ఇక్కడికి రావద్దని చెప్పాను కదా, ఎందుకొచ్చావని పాపం నీరజని నేను తిట్టాను. నువ్వెందుకు అలా తిట్టావు? ఫ్యామిలీ అంటే అయిన వాళ్ళు వస్తుంటారు, పోతుంటారు. బయట కుటుంబాలు వేరు, ఈ కుటుంబం వేరక్క. సరే, నువ్వు బాధపడకు. తారకన్నయ్య దానికి తగ్గట్టు సమాధానం చెప్పాడు కదా, తను నీకు సపోర్ట్ చేస్తున్నాడు. నీకది చాలు. ఆయన నా కోసం ఏమీ చేయలేదు. వాళ్ళ అమ్మని విసిగించడానికి ఆయనకి దొరికిన ప్రతి అవకాశాన్ని వాడుకుంటున్నారు. ఆవేశంలో నీకు నచ్చింది ఊహించుకోకు. నువ్వు కూడా నన్నే అంటే ఎలా అక్క? నన్నిక్కడ అభిమానించేది, నా విషయంలో బాధ్యత వహించేది మహేంద్ర అయ్య గారు ఒక్కరే. ఆయన కూడా తారక్ సార్ మారాలని ఎదురు చూస్తున్నారు. మిగిలిన వాళ్ల గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు. నేనేదో వాళ్ళ ఆస్తుల్ని దోచుకుని వెళ్ళిపోతున్నట్టు మాట్లాడుతుంటారు. ఎవరికి కావాలి వీళ్ళ ఆస్తులు? నాకు నా వాళ్ళున్నారు, వాళ్లే నా ఆస్తి. నా వాళ్ల కోసం నేను అక్కడికి వెళ్తే మహేంద్రయ్య గారు ఉన్నారు, ఆయన గురించి ఆలోచించైనా సరే నువ్వక్కడే ఉండాలమ్మా అని నన్ను మళ్ళీ ఇక్కడికే పంపిస్తున్నారు. సరే అని ఇక్కడికొస్తే తారక్ సార్ ఆయన స్వార్థానికి నన్ను వాడుకుంటున్నారు. నిజంగా చెప్తున్నానక్క, ఇలాంటి జీవితం ఏ ఆడపిల్లకి రాకూడదు. తారకన్నయ్యకి నీ మీద అసలు ప్రేమే లేనట్టు మాట్లాడుతున్నావేంటి? ప్రేమ లేదు, ఏమీ లేదు. అందరి మీద కసి తీర్చుకోవడానికి నన్ను వాడుకుంటున్నాడు, అంతే. అదే నిజమైతే నేల మీద పడిన భోజనాన్ని తను తినేవాడా? ఒకప్పుడు నువ్వు గుడిలో తన కోసం నేల మీద భోజనం చేశావు. తను నీ కోసం ఇప్పుడు అదే చేశాడు. అదంతా నీ మీద ప్రేమ లేకుండానే చేశాడా? అంత మత్తులో ఉన్నప్పుడు కూడా నా కోసం తను నేల మీద భోజనం చేసింది అని గుర్తుపెట్టుకున్నాడంటే అది తన మనసులో ఎంత లోతుగా నాటుకుపోయిందో ఆలోచించు. లేదక్కా, నేను చెప్పేదేంటంటే. సరే, ఇప్పుడు జరిగింది వదిలే. అవును, ఊళ్ళో ఆ రుద్రపతి సమస్య ఉందని నువ్వు తారకన్నయ్యతో చెప్పావా? పెద్దయ్య గారితో కూడా చెప్పాను. మరి ఆయన నిన్ను ఊరికి తీసుకెళ్లమని తారకన్నయ్యతో చెప్పారా? లేదక్కా, సగం దూరం వెళ్ళిన తర్వాతే ఊరికి వెళ్తున్నామన్న విషయం నాకు తెలిసింది. ఇంతకు మించి ఒక మనిషి తన ప్రేమని ఎలా చూపించగలడు? నీకేమైనా అయితే తను అల్లాడిపోతున్నాడు. మీ కుటుంబానికి ఏదైనా సమస్య వస్తే అందరికంటే ముందొచ్చి మీకోసం నిలబడుతున్నాడు. దీని అర్థమేంటి? ఏం జరిగినా సరే తారకన్నయ్య మాత్రం నిన్ను వదిలిపెట్టడు. నువ్వు కష్టాలు అని అనుకున్నవన్నీ త్వరలోనే తీరబోతున్నాయి. నీలవేణి, లైన్లో ఉన్నావా? ఉన్నానక్క, లైన్లోనే ఉన్నాను. ఇంకెప్పుడు నేను మా పుట్టింటికెళ్ళిపోతాను, నా వాళ్ళు, నా ఊరు అనకు.
తారకన్నయ్య ఫ్యామిలీనే నీ ఫ్యామిలీ, అది నీ ఇల్లే. అర్థమైందా? సరే, ఉంటాను. హలో, ఎక్కడున్నావురా? పంజాగుట్ట సిగ్నల్ పక్కన ఒక బిర్యానీ పాయింట్ ఓపెన్ చేశారంట. అక్కడ మటన్ బిర్యానీ టేస్ట్ అదిరిపోతుందంట. అందుకే ఓ పట్టు పడదామని వెళ్తున్నాను. అక్కడికి ఇంకెప్పుడైనా వెళ్ళొచ్చులే, కానీ ఇప్పుడు నేను వస్తున్నాను. ఇద్దరం బయటకు వెళ్దాం. ఎందుకురా? నేను వచ్చాక విషయం చెప్తాను, కానీ మన రెగ్యులర్ స్పాట్ ఉంది కదా, అక్కడికి వచ్చేసే. ఇది మరీ అన్యాయం రా. ఒక మనిషికి ఆకలేసి బిర్యానీ తినడానికి వెళ్తుంటే వెళ్ళనీయకుండా వచ్చేయమంటున్నావా? రే, అది తర్వాత తిందాంలేరా. మన దగ్గర ఒక ఫుల్ ఉంది కదా, కొత్తగా వచ్చిందిరా, దాన్ని మిక్స్ చేసుకుని తీసుకొచ్చేసే. బామ్మర్ది బయటికి వెళ్తున్నట్టున్నాడు. ఇదే కరెక్ట్ టైం. వెళ్ళి అమాయకంగా మాట్లాడి మ్యాటర్ క్లోజ్ చేసేద్దాం. త్వరగా రా, నేను అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాను. నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. సరేరా, నువ్వు ఎలా అంటే అలా. బామ్మర్ది 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 ఏంటి షార్పు? నువ్వు అలా మాట్లాడక బామ్మర్ది. నేను చాలా కష్టాల్లో ఉన్నాను. ఒక్కసారి నీతో మనసు విప్పి మాట్లాడాలనుకుంటున్నాను. నిన్ను చూస్తుంటే జాలేస్తుంది. నన్ను చూస్తుంటే నాకే జాలేస్తుంది. నీకు జాలేదా? సరే, కారెక్కు. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? ఏ చెప్తేనే వస్తావా? లేదు, నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చేస్తాను. కావాలంటే కారు నీట్గా తుడిచి పెడతా. బాధ్యత నాకు అప్పగిస్తున్నావా? టేక్ యువర్ సీట్ బామ్మర్ది. పద. కాంచనా, కాంచనా, అమ్మా, ఏంటమ్మా? ఏంటి ఇది విచిత్రంగా ఉంది? అల్లుడిని సడన్ గా తారక్ బయటికి తీసుకెళ్తున్నాడేంటి? ఎక్కడికి వెళ్తున్నారు? నేనే వెళ్ళి మాట్లాడమని చెప్పానమ్మా. తారక్ మా ఆయన పోస్ట్లో వేరే ఎవరినో తీసుకుంటున్నాడని విన్నాను. ఆయన కూడా చాలా బాధపడ్డాడు. అందుకే నేనే తారక్తో వెళ్ళి మాట్లాడండి అని చెప్పాను. మంచి జరిగితే అంతకంటే కావాల్సిందేముంది? రాను రాను ఇంట్లో సంతోషం అనేది కరువైపోతుంది. అమ్మా 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 అమ్మా, ఏంటే ఇలా చూడండి అమ్మా.